హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నా పేరు కిన్నెర. ఈరోజు ఎగ్దమ్ బిర్యానీ చేస్తున్నానండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రాసెస్ సింపుల్గా కానీ లెంతీ ఉంటుంది. అన్నీ రెడీ చేసుకుంటే అన్నీ అయిపోతాయి. ఇప్పుడు జీడిపప్పు వేపుతున్నానండి. ఫస్ట్ జీడిపప్పు వేపిన తర్వాత ఇంకా ఆనియన్స్ ఇవన్నీ ఇంకా లైన్గా వేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు వేగిపోయింది. అందరికీ వచ్చేమో, ఇది నా ప్రాసెస్. అందరికి కామన్గా బిర్యానీ అనేది అందరికీ వస్తుంది, కానీ నేను ఎలా చేసుకుంటాను అనేది నేను చూపిస్తున్నాను. ఇది షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఎంత ట్రై చేసి షార్ట్ వీడియో అవ్వలేదు. అందుకే లాంగ్ దాంట్లో పెట్టవలసి వచ్చింది. కానీ బిర్యానీ మాత్రం చాలా బాగుంటుందండి. బాగా వచ్చింది బిర్యానీ. ఇంకా అయిపోయింది. ఇది పక్కన ముందు పెట్టుకుని తర్వాత ఇంకా ఆనియన్స్ ఇప్పుడు వేస్తాను. ఆనియన్స్ మళ్ళీ ఎర్రగా అవ్వాలి. నేను 2 సార్లు చేసుకున్నానండి, కొన్ని సగం వేసుకున్నాను. అన్నీ ఒకసారి ఆగవని. ఇప్పుడు స్లోగా ఉంటుంది వీడియో, తర్వాత అలాగా స్పీడ్ అయిపోతుంది. ఇంకా ఆనియన్స్ వేగిపోయితే ఇలాగ మరీ మాడిపోకుండా లైట్ బ్రౌనిష్ రావాలి. దీని తర్వాత బంగాళదుంపలు వేస్తానండి నేను బిర్యానీలో. ఎగ్దమ్ బిర్యానీలో అయితే అది కూడా మరీ సన్నంగా కోయకుండా మీడియంలో క్యూబ్స్ లాగా కోసుకోవాలి. ఆయిల్ అయితే ఏం వేస్ట్ అవ్వదండి. ఆ ఆయిల్తోనే అయిపోద్ది మొత్తం బిర్యానీ. ఇంకొంచెం ఎక్స్ట్రా పడుతుంది అంతే. ఆయిల్ అలాగ అన్నీ వేపుకొని రెడీగా ఉంచుకుంటే ఈ ఆయిల్ తగ్గిపోద్ది. వేగిన తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలండి. బంగాళదుంపలు కూడా అది చెప్పాను కదా క్యూబ్స్ లాగాని చూపిస్తాను. అలా క్యూబ్స్ లాగా చేసుకొని అన్నీ వేపుకోవాలి. మొత్తం అన్నీను అలాగ ఆ క్యూబ్స్ లాగా రావాలి. ఇంకా బంగాళదుంపలు వేగిన తర్వాత ఎగ్స్ ముందే ఉడకబెట్టుకుని ఉంచుకున్నానండి నేను. దాన్ని కూడా ఫ్రై చేయాలా. బంగాళదుంప బాగా వేగాలండి, మరీ మాడిపోకూడదు. కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, తెలుస్తుంది. కలర్ చేంజ్ అయినట్టునే తీసివచ్చు. అంటే ముక్క ఉడికిపోయిందని కాదు, జస్ట్ ఫ్రై చేసుకుంటే చాలు. ముక్క అయితే ఉడకదు, అప్పుడు మళ్ళీ కర్రీలాగా వస్తుంది కదా, అప్పుడు ఉడకబెట్టాలి. జస్ట్ ఫ్రై లాగా చేసుకుంటే చాలు. మెయిన్ ఈ ఫ్రైకే టైం పట్టేస్తుందండి. ముందు ఆనియన్స్, తర్వాత ఇది బంగాళదుంపలు, తర్వాత ఎగ్స్, ఈ 3 వేపుకొని రెడీగా ఉంచుకుంటే ఇంకా ఈజీ అయిపోద్ది. ఒక పక్కన వాటర్ పెట్టుకున్నాను రైస్ కోసం, బాస్మతి రైస్ ఉడకబెట్టడానికి. ఇక్కడైతే ఒక చిట్కా చెప్తానండి, అది మీకు ఉపయోగపడుతుందో లేదో తెలీదు. కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపో ఉండొచ్చు. అది నేను చెప్తాను. కొంత తెలిసిన వాళ్ళు మాత్రం ఇది పెద్ద విషయమా అనుకుంటారేమో. నేనేదో నాకు ఇది అనిపిస్తుంది, చిట్కా ఎవరికి తెలుసో లేదో తెలియదని. కొత్త వాళ్ళకైతే బాగా ఫ్రై అవుతుంది చూడండి. చాలా బంగాళదుంపలు బాగా మెయిన్ పైనంతా క్రిస్పీగా వస్తుంది, లోపల చాలా మెత్తగా ఉంటుంది ఆ ఫ్రై చేసుకున్న తర్వాత. ఇంక తీసేసుకుంటున్నాను. నేనైతే 4 బంగాళదుంపలు తీసుకున్నాను. 2 గ్లాసులు రైస్ అంటే 1/2 కేజీ బియ్యం దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇవి అయిపోయింది.
ఇవి కూడా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది, 2 అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ కూడా ఫ్రై చేస్తే అది ఫ్రై చేసినవన్నీ క్లియర్ అయిపోయినట్టే. ఆ పక్కన దమ్ కోసం ఇవి రైస్ వాటర్ పెట్టాను కదా, దానికి ఇంకవన్నీ పెట్టాలి. ఇంకవన్నీ ఇంక ఎగ్స్ కట్ చేసుకోవాలండి. మొత్తం అన్ని ఎగ్స్ ఒకసారి కట్ చేసుకొని ఇంక దానికి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ మొత్తం మొత్తం వేసుకొని కలుపుకొని ఇంక వేపుకోవడమే. అవన్నీ ఏదైనా అంచనా ప్రకారం వేసానండి, కొలత వేయట్లేదు. మన ఇంట్లో అందరం అలాగే కదా, చేత్తో అంచనా ప్రకారం వేసుకోవడమని అలాగే వేసేసాను. ఇంకా ఉప్పు వేసాను, ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాను. ఇంకా అన్నీ బాగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఎగ్స్ వేపుకోవడమే. ఇంక సాల్ట్ దీనికి వేసానండి. ఇది వేసిన తర్వాత ఇంక బిర్యానీ మసాలాలు, ఇంకా ఎగ్స్ అయిపోయి ఇప్పుడు ఇంకా దమ్ చేసుకోవడమేనండి. దానికి ఒక పక్కన టీ పెట్టుకున్నానండి. మా వారికి మార్నింగ్ డ్యూటీ కదా, ఇంకా అతను టీ ముందు రెడీ చేస్తున్నాను. అది కూడా ఆయిలేనండి, వేస్ట్ చేయవసరం లేదు. ఆయిల్ ఇప్పుడు ఎంత అయిపోయామో ఆయిల్ ఉంటుంది కదా, దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే సరిపోతుంది. ఆవాలు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఇదే అన్నట్టు చిట్కా అన్నాను. గ్లాసుకి 4 పచ్చిమిర్చిలు నేను వేస్తానండి. దానికి తగ్గట్టుగా, అంటే కారం ఇంకా వేరేది వేసుకో అవసరమే లేదు. దమ్కేది లైట్గా కలర్ కోసం వేసుకోవడం తప్ప. అంటే పావుకి 4 పచ్చిమిర్చిలు. ఇంకెక్కువ కారం తిన్న వాళ్ళు అయితే ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మేమైతే కారం మరి ఎక్కువ కాదు, మరి తక్కువ కాదు, మీడియంలో ఉంటుంది. అది అందరికీ తెలుసో లేదు తెలీదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. తర్వాత పెరుగు ఇంకేటి కదా గ్రేవీ వస్తుందని అది బాగా కొంచెంసేపు బాగా వేగిన తర్వాత అందులో ఈ రైస్ వేసుకుంటున్నాను. ఇంకా వాటర్లోని అది అందులో ఉడుకుతున్నసరికి ఇది అందులో అవుతూ ఉంటుంది కదా బాగా. దాంట్లోనే ఇంకో కొంచెం పసుపు, కలర్ కోసమేనండి మెయిన్. కారం దానికి తగ్గట్టుగానే కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంక కలుపుకొని దాంట్లోని కొంచెం ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, ఇప్పుడు రైస్ ఉడకబెడుతున్నాం కదా, గంజి దాంట్లో కొంచెం వేసుకుంటే మెయిన్ బాగా లైట్ కొంచెంసేపు గ్రేవీలాగా వస్తుంది మెయిన్. అది అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి ఇంకా స్టార్ట్ చేయాలి. అది ఉడికిపోయింది, రైస్ కూడా ఉడికిపోయింది. ఇంత ఆ గ్రేవీలా రాదు. ఇంక సగం తీసేయాలండి ఇంకా కూర, ఎందుకంటే ఇంకా లేయర్గా వేయాలి కాబట్టి సగం కర్రీ తీసాను. ఇంక ఇప్పుడు ఒక్కొక్క లేయరు ఆ బిర్యానీ మసాలాలు కూడా నేను దాంట్లోనే వేస్తాను. అది కూడా తీసేసుకొని మళ్ళీ దీంట్లో వేస్తాను. ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. తర్వాత ఎగ్స్, తర్వాత కొంచెం అదే మిగతా బ్యాలెన్స్ కర్రీ కూడా దాంట్లోనే వేసేస్తాను. కొంచెం అంటే ఇలా ఫస్ట్ కొంచెం ఉంచాను కదా, అదొకటి. మళ్ళీ సెకండ్ లేయరు. ఇంక జీడిపప్పు, కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యి మెయిన్ ఈ చలికి గట్టిగా అయిపోయిందండి, అందుకే సరిగ్గా రావడం లేదు. అదే మిగతా రైస్ సెకండ్ లేయర్. అది సెకండ్ లేయర్ అంతా అయిపోయిన తర్వాత ఆ బిర్యానీ చేసిన దాంట్లో మిగతా మసాలా దినుసులు కూడా దాంట్లోనే వేసాను. సేమ్ అండి, ఇంక పుదీనా, కొత్తిమీర, ఇంక ఫ్రైడ్ ఆనియన్స్, ఎగ్స్ ఏవేవి ఉన్నాయి బ్యాలెన్స్ అవన్నీ మళ్ళీ లేయర్గా సెట్ చేసుకుంటున్నాను. ఇంక మిగతా జీడిపప్పులు కూడా సేమ్ మళ్ళీ నెయ్యి. తర్వాత దీంట్లో మరీ డ్రైగా ఉంటుంది కదా, గింజి నీళ్ళు అండి. ఇందాక నేను అంటే వాటర్ వేస్ట్ చేసుకోకుండా పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్ మళ్ళీ లేయర్గా ఒకప్పుడు వాటర్ వేసుకొని ఇంక దమ్ చేసుకుంటున్నాను. ఇంకా దాని మీద బరువు పెట్టాను ప్లేట్ మీద. కొంచెం లైట్ అంటే సిమ్లో పెట్టి కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోద్ది. 10 మినిట్స్ వరకు అవసరం లేదు, 5 మినిట్స్లో అయిపోద్ది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది. మెయిన్ మీ అందరికి నచ్చిందండి. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్